అన్నాడనమాట. ఏ నేర చరిత్ర ఈయనకి ప్రీవియస్గా లేదు. వీడియో వైరల్ అయిన తర్వాత అతని జీవితం పూర్తిగా మారిపోయింది. పని చేసిన చోట ఎవరూ సరిగ్గా మాట్లాడడం మానేశారు. చూపులు అందరివి మారిపోయాయి. ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రవర్తన కూడా మారింది. ఇది మనందరికీ తెలిసిన విషయం. ఆఫీస్లో ఒక రూమర్ వచ్చినా మనల్ని అందరూ కూడా ఎలా చూస్తారనేది దీపక్ కూడా అదే అనుభవించసాగాడు. కానీ ఈ చిన్న రూమర్ కాదనమాట, ఇది కంప్లీట్గా వీడియో దేశం మొత్తం వైరల్ అయిపోయింది. ఇక్కడ చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పాలి. ఎవరి మీదనే ఎలిగేషన్ చేయడం అనేది ఒకటి ఏదైతే ఉందో, నిరూపించడం ఇంకొకటి. ఎలిగేషన్ చేయడం ఒకటి, నిరూపించడం ఒకటి. ఉదాహరణకి మీరు ఎవరైనా దొంగతనం చేశామని చెప్తే పోలీసులు దానికి ఏం చేస్తారు, ఒక విచారణ చేసి సాక్ష్యాలు చూసి అప్పుడే ఫైనల్గా చేశాడా లేదా అని ఒక నిర్ణయాన్ని అయితే తీసుకుంటారు. కానీ ఇక్కడ ఏమైంది, విచారణ మొదలయ్యే లోపే ఈ పబ్లిక్గా ఈ సోషల్ మీడియాస్లో తీర్పు వచ్చేసింది, ఇతడు చాలా ప్రమాదకరం, ఇటువంటి వాళ్ళని బయట తిరగనివ్వకూడదని. ఎందుకంటే ఎవరైనా ఈ విషయాన్ని ఇలా సోషల్ మీడియా అనగానే